ఆ పెళ్లిళ్ళు పక్కన పెడదాం, రేవంత్ రెడ్డి పెళ్లి చేద్దామని వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. చేస్తారా మరి రేవంత్ రెడ్డి పెళ్లి? వాళ్ళ భార్య ఒప్పుకోదేమో కానీ మీ అందరికీ తెలుసు, ఇవాళ చేవెళ్ళ నియోజకవర్గంలో మీరు గెలిపించిన ఎమ్మెల్యే గారు మనల్ని వదిలిపెట్టిపోయినాడు, మీరు గెలిపించిన ఎంపీ గారు ఆయన కూడా వెళ్ళిపోయినాడు. కానీ ఇలా గర్వంగా ఎందుకు అనిపిస్తుందంటే ప్రభుత్వం లేదు, మాకేమీ పవర్ లేదు, కానీ గర్వంగా ఎక్కడ అనిపిస్తుందంటే ఎమ్మెల్యే గారు పోయినా, ఎంపీ గారు పోయినా, అధికారం పోయినా ఇంతమంది సోదరులు ఇవాళ ఇక్కడికి వచ్చి ఒక పెద్ద మీరు చేస్తున్న ప్రకటన, ఇది మామూలు ప్రకటన కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ గుండెల్లో రైలు ఉరికించే గొప్ప దృశ్యం ఇక్కడ కనబడతా ఉన్నది. మీ అందరితో నా ప్రార్థనల్లో ఒక్కటే, మీ అందరికీ తెలుసు 2.5 సంవత్సరాలు అయింది మనకు అధికారం పోయి, సగం టర్మ్ అయిపోయింది. ఇవాళ రోజులు ఎట్లాంటి రోజులు అంటే మీకు తెలుసు, మన పిల్లలు, మన ఇంట్లో ఉండే పిల్లలు కూడా ఒక సినిమా ట్రైలర్ చూసి చెప్పేస్తున్నారు ఆ సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అని. మరి అర్జున్ రెడ్డి అని ఆ మధ్యన ఒక సినిమా వచ్చింది, సూపర్ హిట్ సినిమా, దాంతో విజయ్ దేవరకొండ అంటే ఆయన పెద్ద హీరో అయిపోయింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అని ఇంకో సినిమా వచ్చింది, ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇంటర్వెల్ కూడా అయిపోయింది. ఎట్లుంది సినిమా ఇది? నాకంటే బాగా చేవెళ్ళోళ్ళకే తెలుసు ఆ సినిమా ఎట్లుందో. ఎలక్షన్ ముందేమో నేను గుంపు మేస్త్రిని, అసలు రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేటు అని పోజులు కొట్టిండు. ఇలా ఏం చేసిండు మరి? రియల్ ఎస్టేట్ని బొంద పెట్టిండు, మొత్తానికి 100 ఫీట్ల అడుగులో పాతి పెట్టే పని చేసిపోయిండు. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు పెద్దలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇప్పుడే నరేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, షాబాద్లో చందన్వెల్లి కానీ సీతారాంపూర్లో కానీ ఎకరా 30 లక్షలు ఉండేది. కానీ అక్కడ ఇండస్ట్రియల్ పారిశ్రామిక పార్క్ తెచ్చిన తర్వాత అక్కడ ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన కంపెనీలు, ఒక మైక్రోసాఫ్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, వెల్స్పన్ కావచ్చు, ఇంకా ఇతర కంపెనీలు తీసుకొచ్చిన తర్వాత ఇవాళ ఎకరం 3 కోట్లకు తక్కువ ఇవాళ షాబాద్లో లేని పరిస్థితి ఆ ఏరియాలో. అదే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ లక్షల మంది రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి పనిచేసుకునే తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మరి వారందరూ కూడా ఇవాళ దివాలా తీసే పరిస్థితి వచ్చింది. నిజంగా కూడా వాస్తవం ఏంది అంటే ఎన్నికలకు మునుపు ఎకరం ₹1 కోటి పలికింది కూడా ఇవాళ కనీసం 50-60 లక్షలు కూడా కొనడానికి ఎవరు సిద్ధంగా లేరు. నేను చెప్పేది కరెక్టా కాదా? దారుణమైన పరిస్థితి ఉన్నది. ఎందుకు ఈ పరిస్థితి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, ఇప్పుడు ఎవరైనా తలుచుకుంటే దేవుణ్ణి తలుచుకుంటారు. అయ్యా నీకు ఆదర్శం ఎవరయ్యా అంటే ఒక శ్రీరాముడు అంటారు, లేదా ఒక శ్రీకృష్ణుడు అంటారు, ఇట్లా రకరకాలుగా చెప్తారు, దేవుళ్ళ పేర్లు చెప్తారు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఆదర్శం ఎవరయ్యా అంటే ఒక రావణాసురుడు, ఒక నరకాసురుడు, వాళ్ళను మించిన హిట్లర్ అని ఒకడు ఉండే నియంత. ఇట్లనే రేవంత్ రెడ్డి లెక్క ఆయన కూడా నీలిగేటోడు బాగా. ఎందుకు? నాకు పవర్ ఉన్నది, నా చేతుల్నే మొత్తం ఉన్నది, కాబట్టి నేను ఏదంటే అది చేస్తా అని చెప్పి లక్షల మందిని చంపేసిండు హిట్లర్. అట్లాంటి హిట్లరు రేవంత్ రెడ్డి గారికి ఆదర్శం అంట. ఇండ్లుగులో కొడితే ఆయనకు పైశాచిక ఆనందం కలుగుతున్నదంట, చాలా మంచిగా అనిపిస్తుందంట, అందరు పేదవాళ్ళు గరీబోళ్ళు ఏడుస్తుంటే మంచిగా అనిపిస్తున్నదంట. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, సరే జరిగింది అయిపోయింది ఓకే, కానీ చేవెళ్ళలో మీరు కాంగ్రెస్ పార్టీని నమ్మలేదు. ఆ రోజు మన ఎమ్మెల్యేగా యాదయ్య గారు నిలబడ్డప్పుడు మీరందరూ కష్టపడి, మరి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుంది, ఈ 111 జీవో కానీ ఇంకోటి కానీ మా చేవెళ్ళ ప్రాంత అభివృద్ధి కానీ కేసీఆర్ గారు అయితేనే చేయగలుగుతారు అని చెప్పి ఆలోచన చేసి మీరు ఆ రోజు కూడా బీఆర్ఎస్ని గెలిపించినారు. సరే ఈరోజు మీరు చూస్తే కాకపోతే దురదృష్టం, వేరే కాడ పక్కన పరిగిలో కానీ, అవతల వికారాబాద్లో కానీ, తాండూరులో కానీ, కొడంగల్లో కానీ మొత్తం కాంగ్రెస్ గెలిచింది. చేవెళ్ళ కాడికి మనం గెలిచినాం, కానీ అవతల మొత్తం కాంగ్రెస్ గెలిచింది. ఎన్ని మాయ మాటలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని రకాల మరి విపరీతమైన డైలాగులు కొట్టినారో గుర్తు తెచ్చుకునే ప్రయత్నం ఒక్కసారి చేయండి. మీకు కావాలంటే చూపెడతా నేను. రైతులకి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులు ఇచ్చిన మాటలు ఒక్కసారి మీరు ఆ స్క్రీన్ మీద చూస్తే వాళ్ళ నోటెంబడినే ఉంటే మీకే అర్థమవుతుంది. ఒక్కసారి ఆ రైతులకు సంబంధించి రేవంత్ రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు ప్లే చేయమని చెప్పి మా తమ్ములను కోరుతా ఉన్నా. ఎక్కడున్నారు? ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. ఎకరానికి 15,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చేటట్టు ఒక గ్యారంటీని కూడా మనం ప్రకటించాం.
రైతు భరోసా, ఇందులో రైతులకు, కౌలు రైతులకు సంవత్సరానికి ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే విధంగా, అదేవిధంగా నిరుపేదలైన కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని 2వ గ్యారంటీ కింద ప్రకటించడం జరిగింది. సో యజమానికో రావాల్సింది యజమానికి ఆయన ఖాతాలకు వస్తుంది, కౌలు రైతుకు రావాల్సింది కౌలు రైతుకు వస్తుంది. భూమి లేని వాళ్ళు ఉపాధి హామీ కూలికి పోయేట వాళ్ళకు కూడా ఇందులో మేము మద్దతు పెట్టినాము. అంటే ఇప్పుడు అందరికి ఇస్తారు అంటే ఆల్మోస్ట్ అందుకే అదే డబుల్ అవుతాడు. ఓవర్లాప్ కాదు, ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? ఇప్పుడు మేమేమన్నా దివానగాళ్ళమా? మాకేమన్నా దిమాగ్ లేదా? మరి 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన ఏమనాలే? ఏమని పిలవాలా? 6 గ్యారంటీలంటివి, 100 రోజులంటివి, పెద్ద పెద్ద స్టోరీలు చెప్తివి కదా. నవంబర్లో తీసుకుంటే 2,000, డిసెంబర్లో తీసుకుంటే 4,000. ఇగో అక్క, తొందరపడి బిడ్డ పెళ్లి చేయకు, కేసీఆర్ లక్షిస్తుండు, నేను రాగానే డిసెంబర్ నుంచి తులం బంగారం ఇస్తా అన్నాడా? 6 నెలలు కాదు, 3 నెలలనే, 100 రోజుల్లోనే మొత్తం చేసేస్తా, ఇట్లున్న దాన్ని గిట్లా చేస్తా అని డైలాగులు కొట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు అడిగినాం, ఈ మధ్యకాలంలో ఆదిలాబాద్ పోయిండు ఒకరోజు. పోతే అక్కడ మన లోకల్ ఎమ్మెల్యే గారు ప్రెస్ వాళ్ళు అడిగినారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మరి 100 రోజుల్ని అన్ని చేస్తా అంటివి కదా, మరి 900 రోజులు అయిపోయాయి కదా, ఏం చేయకపోతివి, ఒకటంటే ఒకటి చేయకపోతివి, ఉత్త మాటల మనిషి అని తేలిపాయే, ఎట్లా మరి అంటే ఆయన ఏమంటుండేరు కన్నా కొత్తగా, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలల్ని పిల్లలు పుట్టిస్తాడా? అంటే మనకు పెళ్లిళ్ళు కాలేదు, పిల్లలు లేరు, మనకు ఎన్ని నెలల పిల్లలు పుడతారో మనకు తెలియదా? 3 నెలలనే పిల్లలు పుడతారా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు హుంకరిస్తున్నాడు. నేను ఒక్కటే అడుగుతున్నా చేవెళ్ళ వేదికగా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, 3 నెలల పిల్లలు పుట్టరు, మాకు కూడా ఎరికే, మేము అంత తెలివి తక్కువలం కాదు, మాకు కూడా తెలుసు. 3 నెలలు పుట్టరు ఓకే, మరి 30 నెలలు పుట్టకపోతే నిన్నేమనాలే? ఏమనాలి మరి? ఇక నేనేమనా, ఒక్కటి మీకు తెలుసు, నాకు తెలుసు, ఆయన మాటల మనిషి, మూటల మనిషి, గంతే. మాటలేమో మనకు చెప్పిండు, మూటలేమో ఢిల్లీకి మోస్తున్నాడు. కాప సాధించింది మాత్రం ఏమీ లేదు. కేసీఆర్ సారేమో 72,000 కోట్లు 70 లక్షల రైతుల ఖాతాల్లో మీరు అడగక ముందే నాట్లేసే టైంకి వాన చుక్కు పడుతుందంటే ఇక్కడ టింగు 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 మన ఫోన్లు మోగుతుండే మీ ఖాతాల్లో రైతు బంధు పడేది. 1 కాదు 2 కాదు, 73,000 కోట్లు. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండయ్యా అంటే 72 సార్లు ఢిల్లీ మాత్రం పోయి వచ్చిండు. 72 సార్లు ఢిల్లీ పోయిండయ్యా. ఏం సాధించినవాయా 72 సార్లు ఢిల్లీ పోయి అంటే? 72 పైసలు కూడా లేదు. ఏమనంటే ఆయన బడే బాయ్ అంటాడు మీద, ఆయన బడే బాయ్, ఈయన చోటే బాయ్. బడే బాయ్ సుబానల్లా అంటే చోటే బాయ్ మాషా అల్లా. ఆయన 15 లక్షలు వేస్తాడు, అది దిక్కు లేదు. ఈయన ఎకరానికి 15,000 వేస్తాడు, ఇది కూడా దిక్కు లేదు. అందుకే బడే బాయ్ చోటే బాయ్ పర్ఫెక్ట్. ఆయన 15 లక్షల మోసం ఆయనది, ఇది 15,000 మోసం ఈయనది. ఇవాళ మనం ఎక్కువ తక్కువ బాధపడే అక్కర్లేదు. అధికారము ఎవరికి శాశ్వతం కాదు. అధికారంలో కుర్చీ మనదే, శాశ్వతంగా మనమే ఉంటాం అని ఎవరు అనుకోలేదు, మనం కూడా ఎన్నడూ అనుకోలేదు. మన నాయకుడు కేసీఆర్ గారు కూడా అట్లా ఆలోచించిన నాయకుడు కాదు. ఆయన అధికారం అంటూ ప్రజలు ఇస్తే ఒక తపస్సులాగా మరి పేదవాళ్లకు మంచి చేసే ప్రయత్నం చేసిండు. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు, కేసీఆర్ గారు అప్పుల పాలు చేసిపోయిండు, కేసీఆర్ గారు మా చేతికి చిప్ప ఇచ్చిపోయిండు అని మాట్లాడుతున్నారు. అందుకే మేమేం చేయలేకపోతున్నాం అని పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఒక ఆయన 6 లక్షల కోట్లు అప్పయిందంటాడు, ఇంకో మంత్రి గారు 7 లక్షల కోట్లు అప్పయిపోయిందంటాడు, ఇంకొక ఆయన 8 లక్షల కోట్లు అప్పయిపోయిందంటాడు. కనీసం అబద్ధాలు చెప్తే కూడా ఒకరికొకరు సరిగ్గా సింక్ కూడా చేసుకుంటలేరు వాళ్ళు. కనీసం ఒకటే అబద్ధం ఒకటి చెప్పినా అతికినట్టు ఉండాల. అసలు వాస్తవం ఏంది? కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు ఎంతయ్యా మొత్తం అంటే నేను చెప్పట్లా, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పింది.